అందరికీ నమస్కారం. కష్టపడితే వచ్చే ఫలితం ఎప్పుడు తీయగానే ఉంటుందని మనం వింటూ ఉంటాం కదా. అయితే ఆ తీపి వెనకున్న అసలు సీక్రెట్ ఏంటి? ఊరికే కష్టపడిపోతే సరిపోతుందా, లేకపోతే ఇంకేమైనా ఉందా? ఈరోజు మనం ఒక చిన్న కథ విందాం. ఒక తేనెటీగ చెప్పిన కథ. ఈ కథతో ఆ పెద్ద నిజాన్ని తెలుసుకుందాం రండి. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఈ మొత్తం కథకి సెంట్రల్ పాయింట్ ఏంటంటే ఒక చిన్న, చాలా సింపుల్ క్వశ్చన్. కానీ ఆ ప్రశ్నే మనం పడే కష్టానికి, మనకొచ్చే ఫలితానికి మధ్య ఉన్న లింక్ని ఒక కొత్త యాంగిల్లో చూపిస్తుంది. ఒక అడవిలో ఒక అబ్బాయి ఉన్నాడు. అతనికి ఒక వింతైన దృశ్యం కనపడింది. అక్కడ కొన్ని తేనెటీగలున్నాయి. అవి అసలు ఆగట్లేదు. ఎండొచ్చినా వానొచ్చినా పగలు రాత్రి తేడా లేకుండా క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తూనే ఉన్నాయి. వాటినలా చూసి ఆ అబ్బాయి ఆలోచనలో పడిపోయాడు. ఆ సీన్ చూశాక అతని మైండ్లో ఒక డౌట్ వచ్చింది. బహుశా మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు వచ్చే డౌటే అది. అబ్బా, ఇంత కష్టపడిపోతున్నారు, ఇంత అంతులేని పని దీనికోసం, కేవలం ఒక చిన్న తేనెచుక్క కోసమా? అసలు దీనికేమైనా అర్థముందా అని అనుకున్నాడు. అయితే ఆ అబ్బాయి అడిగిన ప్రశ్నకు జవాబు ఎక్కడ్నుంచో రాలేదు. ఆ కష్టపడి పనిచేస్తున్న తేనెటీగల్లోంచే ఒక్క తేనెటీగ సమాధానం చెప్పింది. ఆ జవాబే ఈ మొత్తం కథలోని అస్సలైన విజ్డమ్. చూసారా, ఆ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో తను చూస్తున్న కష్టానికి, రాబోయే ఫలితానికి అస్సలు పొంతనేలేదు. ఇంత పనిచేసి పొందేది ఇంతేనా అనే ఆ అమాయకమైన ప్రశ్నకి ఆ తేనెటీగ ఏం చెప్పిందో ఇప్పుడు విందాం. అప్పుడు ఆ తేనెటీగ ఇలా చెప్పింది. నువ్వన్నది నిజమే. ఆ చుక్క చిన్నదే కావచ్చు, కానీ ప్రతి చుక్క వెనక 3 విషయాలున్నాయి: నమ్మకం, కష్టపాటు, ఇంకా సహనం. ఈ 3 కలవడం వల్లే మా తేనెకి అంత తీపి వస్తోంది. చూసారా, తేనెలో తీపి కేవలం పూలలో ఉండే చక్కెర వల్ల రావట్లేదన్నమాట, ఆ ప్రయాణం వల్ల వస్తుంది. ఇప్పుడు మనకు అర్థమైంది కదా, ఆ తేనెటీగ మాటల్లోనే తీపి ఫలం వెనకాల ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఉంది. సరే, దాన్ని ఇంకాస్త లోతుగా విడమర్చి చూస్తే మనకేం అర్థమవుతుందో చూద్దాం. ఆ తేనెటీగ చెప్పిన మాట వినగానే ఆ అబ్బాయికి ఒక్కసారిగా ఒక నిజం అర్థమైపోయింది. సక్సెస్ అంటే ఏదో అనుకోకుండా హఠాత్తుగా దొరికేది కాదు, దానికంటూ ఒక పద్ధతి, ఒక ప్రాసెస్ ఉంటుంది అని తెలుసుకున్నాడు. సో ఈ కథ ప్రకారం తీపి ఫలం అంటే ఏంటి? అది లాటరీ టికెట్ కొంటే తగిలే జాక్పాట్ లాంటిది కాదు. అది లక్ మీద ఆధారపడేది అస్సలు కాదు. మరేంటంటే మనం ప్రతిరోజూ పడే కష్టం, మనం చూపించే డెడికేషన్ నుంచే అది పుడుతుంది. అంటే చూడండి, తేడా చాలా క్లియర్గా ఉంది. మనం లక్ కోసమో, ఏదో ఛాన్స్ వస్తుందనో, యాక్సిడెంటల్గా ఏదో జరిగిపోతుందనో వెయిట్ చేయకూడదు. దానికి బదులుగా మనం సంపాదించుకునే దాని మీద, మనం చేసే హార్డ్వర్క్ మీద, మన డెడికేషన్ మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే విజయం అనేది దొరికే వస్తువు కాదు, అది మనం సంపాదించుకోవాల్సినది. ఆ తేనెటీగ మాటల్ని బట్టి చూస్తే ఈ తీపి ఫలానికి ఒక రెసిపీ ఉన్నట్టే కదా. స్టెప్ 1, నమ్మకం. మనం చేస్తున్న పని మీద మనకు పూర్తి నమ్మకం ఉండాలి. అదే మనకు దారి చూపిస్తుంది. స్టెప్ 2, కష్టపాటు. ఆ నమ్మకానికి మన హార్డ్వర్క్ని జోడించాలి. అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది స్టెప్ 3, సహనం. రిజల్ట్ వెంటనే రాకపోయినా పేషెన్స్తో ఎదురుచూడాలి. ఈ 3ంటినీ కలిపితేనే అసలైన విజయం మన సొంతమవుతుంది. సరే, ఇంతకీ ఈ చిన్న కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి? లైఫ్కి అప్లై చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఓకే, 3 ముఖ్యమైన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, కష్టపడితే వచ్చే ఫలితమెప్పుడూ తీయగానే ఉంటుంది. రెండోది, చిన్న చిన్న ప్రయత్నాలే కలిసి ఒక పెద్ద సక్సెస్ని నిర్మిస్తాయి, అచ్చం ఆ తేనెటీగలు ఒక్కో చుక్కని సేకరించినట్టు. ఇక మూడోది, ఆ తీపి ఫలం మనకు దక్కాలంటే కష్టపాటుకి సహనం తోడవ్వాలి. ఈ 2 కలిస్తేనే అది సాధ్యం. ఫైనల్గా ఈ కథ మనకు చెప్పే ఒకే ఒక విషయం ఏంటంటే, మనకు దొరికే ఆ చివరి తేనె చుక్క, ఆ రిజల్ట్ మాత్రమే కాదు ఇంపార్టెంట్, దాన్ని సంపాదించడానికి మనం చేసిన ప్రయాణం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఆ జర్నీలో మనం చూపిన నమ్మకం, పడ్డ కష్టం, పెట్టుకున్న సహనమే మన విజయానికి అసలైన విలువను తెచ్చిపెడతాయి. మరి ఈ కథ విన్నాక ఈ విశ్లేషణని ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి మన జీవితంలోకి తుంగి చూసుకుంటే
మన చిన్న చిన్న ఓపికతో కూడిన ప్రయత్నాల వల్ల మనం సాధించుకున్న తీపి ఫలం ఏమైనా ఉందా? అదేంటి? ఒక్కసారి ఆలోచించి చూడండి.